వరంగల్లో షాదీఖానా నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని తిరిగి సాధించుకున్నామని బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకులు తెలిపారు. షాదీఖానా నిర్మాణానికి వెంటనే 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైనార్టీల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే షాదీఖానా హాజ్ హౌజ్ నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. అన్ని చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు చూసుకుంటే కేసీఆర్ సర్కారు తూర్పు సర్కారు మైనార్టీలకు ఆశాగ్రం నుంచి మైనార్టీలకు మంచి చేసిన తూర్పు సర్కారు కేసీఆర్ సర్కార్ అయితే మైనార్టీలకు దోకా ఇచ్చిన దగుల్బాజ్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మాట ఎందుకు అంటున్నామంటే ₹1,00,000 ఆర్థిక సాయం అందించి 100% సబ్సిడీ ఇచ్చి మైనార్టీలకు ఆదుకున్న సర్కార్ కేసీఆర్. 4,000 కోట్ల బడ్జెట్ కేటాయించి 1,000 కోట్లు చురువాపడి లోన్లు ఇస్తామని చెప్పి దోకా ఇచ్చిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. అదేవిధంగా చెప్పుకోవచ్చు చాలా రకాలుగా మైనార్టీ సప్లై ఇస్తా ఉన్నారు. మైనార్టీ సప్లై ఇవ్వలేదు. మైనార్టీలకు 20 నెలలు కాలం మైనార్టీ మంత్రి లెవెల్లో పరిపాలించిన దగుల్బాజీ రేవంత్ రెడ్డి. కానీ కేసీఆర్ గారు 2014లో మరి ప్రభుత్వం ఏర్పడగానే మహమూద్ అలీ గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేసి కీలకమైన రెవెన్యూ శాఖ అప్పచెప్పి మైనార్టీలకు అండగా ఉన్నా అని చెప్పి భరోసా కల్పించిన సర్కార్ కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు మళ్ళీ 2018లో మళ్ళీ ప్రభుత్వంలో అధికారం రాగానే ఒక హోం శాఖ మంత్రి శాఖ ఇచ్చి మైనార్టీని ఆదరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతా అంటే కేసీఆర్ గారు మైనార్టీల పట్ల చాలా బాగా పనిచేసిండు. గురుకులాలు మైనార్టీలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. మైనార్టీ చదువుకుంటే వాళ్ళకు ఉన్నతి కలుగుతుందని చెప్పి మైనార్టీలకు 204 గురుకులాలు ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,20,000 ఖర్చు చేసి మరి మైనార్టీలకు అండగా కేసీఆర్ గారు. అదేవిధంగా వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యూన్సీకి వస్తే మరి వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో దాసే వినయ్ భాస్కర్ గారు మైనార్టీల కొరకు చాలా పాటుపడ్డారు. ఇవాళ కాజీపేట నుండి మొదలు పెడితే చమన్ వరకు ప్రతి ఏరియాలో కూడా మైనార్టీ శాతం ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ మైనార్టీలకు కుట్టు మిషన్లు ఇప్పించి శిక్షణ ఇప్పించి మైనార్టీ మహిళలకు దోహదపడ్డాడు. అదేవిధంగా వినయ్ భాస్కర్ గారు మరి మైనార్టీ చనిపోతే హిందూ ఇళ్లలో కిరాయికి ఉన్నా కూడా బయట ఇళ్లలో కిరాయికి ఉన్నా కూడా చనిపోయిన శవాన్ని ఉంచుతలేరు అక్కడ ఇంటికాడ అని చెప్పి ఒక గుసుల్ఖానా కట్టాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాష్ట్రంలోనే మొట్టమొదటి గుసుల్ఖానా కాజీపేట దర్గాను నిర్మించడం జరిగింది. ఇవాళ వినయ్ భాస్కర్ గారు ఏం చేయలేదు మైనార్టీ కొరకు అంటారు. మైనార్టీ లోన్లలో బయట వేరే కాన్స్టిట్యూన్సీలకు 100 వస్తే 150 లోన్లు తీసుకొచ్చి అట్లా లోన్లు ఇప్పించిన ఘనత దాసరి వినయ్ భాస్కర్ గారు. అదేవిధంగా ఇప్పుడు నేను అడుగుతున్నా, సరే గతంలో వినయ్ భాస్కర్ గారు గుసుల్ఖానా కట్టించిండు, అయిపోయింది. మరి మేము వినయ్ భాస్కర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ములుగు రోడ్ కబ్రస్థాన్ దగ్గర గుసుల్ఖానా పని స్టార్ట్ చేస్తాం. మా నయీముద్దీన్ గారి ఆధ్వర్యంలో గుసుల్ఖానా పని స్టార్ట్ చేస్తాం. మరి వాళ్ళ 30 నెలల కాలం 33 నెలల కాలం గడిచిపోయింది. ఆ గుసుల్ఖానా నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదు? మైనార్టీ పట్ల చాలా ప్రేమ ఉంది కదా, వెలుకబోస్తున్నారు ప్రేమను. మైనార్టీలకు ఏదో చేస్తున్నారు మాట్లాడుతున్నారు కదా. ఆ గుసుల్ఖానా నిర్మాణం పూర్తి కాలేదు. ఇవాళ ఇదే వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఈద్గా మట్టివాడలో గత 6 నెలల నుండి మొత్తం చెట్లు పీకేసి ఆ ఈద్గాను అభివృద్ధి చేస్తామని చెప్పి 6 నెలల నుండి ముసల్మాన్లను అందరినీ కూడా దోకాయించుకుంటా అందులో కూడా అభివృద్ధి పనులను ఆపింది. ₹1,00,00,000 శాంక్షన్ చేసిన సంబరాలు చేసుకుంటాం, ఆ పని చేస్తలేదు. ఈ విధంగా చెప్పుకుంటా పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల్లో పరిపాలించిన 3 రాష్ట్రాలు పరిపాలించి మైనార్టీలను కరివేపాకులకు వాడుకునే తప్ప మైనార్టీకి చేసింది ఏం లేదు. ఇవాళ అదేవిధంగా మరి ఒక సామెత గుర్తొస్తా ఉంది నాకు, ఊటీకి ఎగిరిన అమ్మాట ఆకాశానికి ఎగిరిపడ్డది. మైనార్టీ భూములను లాక్కొని అందులో వేరే కట్టడాలు చేయాలని చెప్పి ఏదో కుటిల ప్రయత్నం చేసి ఇక్కడ శాసనసభ్యుల వారు అదేవిధంగా మైనార్టీ నాయకులు మైనార్టీ సామాజిక వర్గం అంతా కూడా ప్రతి మసీదులో కూడా సంతకాల సేకరణ చేసి ప్రతి మసీదులో కూడా అన్ని జరిపి లాస్ట్ కు మాకు దిక్కు కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో అంటే భరోసా ఉన్నది కాబట్టి అందరూ మైనార్టీ కూడా కలిసి దాదాపుగా ఒక 50-60 మంది ముస్లింస్ ముఖ్యులు అందరూ కూడా పోయి కేటీఆర్ గారిని కలిసి అన్న వరంగల్లో ఈ విధంగా పరిస్థితి ఉన్నది, షాదీఖానాకు కేసీఆర్ గారు కేటాయించిన భూమి లాక్కుంటా ఉన్నారు, అది తీసుకొని ఏదో శిల్పారామం కడతారట ఇది చేస్తారట అని చెప్పి మేము కేటీఆర్ గారి దృష్టి తీసుకుపోగానే ఇక్కడ ఎమ్మెల్యే గారికి కంటి మీద కురుపు లేకుండా అయిపోయింది. ఆ ఎమ్మెల్యే గారు ఏం చేసిందంటే మళ్ళీ మైనార్టీని కూర్చోబెట్టుకొని ఇవాళ మీరు షాదీఖానా గురించి ఏం తప్పుడు ఆలోచన చేయలేదు, ఆ ల్యాండ్ మీ ల్యాండ్ మీకు ఇస్తామని చెప్పి నిన్న రోజున మళ్ళీ కలెక్టర్ గారి నుండి ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు. మీరు ఇప్పించి ప్రొసీడింగే మీరు లాక్కున్న భూమిని మాకు ఇచ్చారు తప్ప మీరు కొత్తగా ఏం చేసింది లేదు. మేము గతంలో ₹5 కోట్ల నిధులు కూడా మంజూరైన షాదీఖానా నిర్మాణం. ఆ షాదీఖానా నిర్మాణాన్ని మీరు నిజంగా మైనార్టీ పట్ల శుద్ధి ఉంటే, మైనార్టీని మీరు ప్రేమిస్తా ఉంటే, మైనార్టీల పట్ల మీకు ఏమాత్రం కూడా కొంత ప్రేమ ఉన్నా కూడా ఇమీడియట్ గా రేపు ఫెన్సింగ్ పెట్టించి ఇమీడియట్ పనులు స్టార్ట్ చేశాడు. అది కాకుండా కేవలం ప్రెస్ ముందుకు వచ్చి వినయ్ భాస్కర్ గారు ఏం చేయలేదు, గత ప్రభుత్వం ఏం చేయలేదు. ఇవాళ ఇంకో నా సోదరి మాట్లాడుతూ ఉంది,
ఎప్పుడు లేని ప్రపంచంలో లేని విధంగా దేశంలో ఎక్కడ కదలేట ఇక్కడ మైనార్టీ తోఫా ఇచ్చిలట. మైనార్టీ తోఫా ఇచ్చిన తోపు కేసీఆర్ అంటున్నాను. రంజాన్ మాసంలో మైనార్టీలకు తోఫా ఇచ్చిన తోపే కేసీఆర్ అంటున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మైనార్టీలను కంప్లీట్ గా అవాయిడ్ చేసింది. రంజాన్ మాసంలో ప్రతి కాన్స్టిట్యూషన్ కూడా ఇఫ్తార్ విందులు ఘనంగా నిర్వహించేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీ హయాంలో. కానీ ఈ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఎక్కడ ఇఫ్తార్ పార్టీలు ఎక్కడ జరిగాయి? ఇవాళ ఇమాం మందులో జీత గౌరవవేతనం ఎక్కడ ఉన్నది? ఇస్తా ఉన్నారా? అక్బరుద్దీన్ ఓవైసీ గారు పోయి చెవులో కొరికితే తప్ప రేవంత్ రెడ్డి సోయి రాదు. రంజాన్ టు రంజాన్ వీళ్ళు వచ్చి 33 నెలలు అయితే అన్నది 2 పర్యాయాలు రంజాన్ మాసంలోనే ఇమాం మందులో గౌరవవేతనం ఇచ్చింది. మరి కంటిన్యూ ఇస్తా ఉన్నారా? లేదు. ఏమన్నారు మీరు 5,000 ఇస్తున్నారు సరిపోతుందా? ఇమాం మందులకు 10,000 ఇస్తాం 12,000 ఇస్తాం అన్నారు. ఏది పెంచిన దాఖలాలు? ఏం చేసి వాళ్ళకు 33 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏంది అయ్యా అంటే హిస్టరీ గిన్నిస్ రికార్డు. కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, హరీష్ రావు గారిని తిట్టడం, బీఆర్ఎస్ తిట్టడం. అంతే తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏంది? నేను తీసుకుపోయి చూపడతాను. అది 10 ఫీట్ల లోటు లేదా ఎంతున్నది? నేనే కలెక్టర్ గారితో కలిసి కొంచెం ముందలు వెళ్ళి మేడం, కాబట్టి భద్రకాళి మట్టి ఏదైతే వెళ్తున్నదో ఆ మట్టి కొంచెం ఓపిస్తే లేవల్ అవుతుంది, మాకు మెజర్మెంట్ చేయించేదని బాగుంటుంది మేడం అని మేడంను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేసినాం తప్ప మేమే పోసినాం, మేమే చేసినాం. ఏం చేసినండి 3 సంవత్సరాలు మీరు అధికారంలో వచ్చి ఏం చేసిన? మైనార్టీలకు పెద్ద మాటలు మాట్లాడతారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేము అది చేసినాం ఇది చేసినాం అని అంటున్నాం. ఏం చేసి లేదు, ఏం లేదు. ఇచ్చిన భూమిని కూడా తీసుకున్నానికి ప్రయత్నం చేశారు. మా ఊళ్ళో అందరం కలిసి 1 నెల రోజులు ప్రతి కలెక్టర్ గారికి కానీ ధర్నాలు కానీ ఏవేవో చేసి మళ్ళా మా కలెక్టర్ గారి ద్వారా మేము మళ్ళీ ఆర్డర్ ప్రొసీడింగ్ తీసుకున్న తర్వాత ఈ మాటలు మాట్లాడతారు. మాతోటి మీకు పని కాకుండా జరగాలి మీరు చేసుకుంటాం. కానీ ఎటువంటి మాటలు మాట్లాడి లేని అని మాట్లాడకుండా మాకు ఎమ్మెల్యే గారు అది చేసిండు ఇది చేసిండు అని కాదు. ఇది మా కమ్యూనిటీ గురించి మేము కొట్లాడినాం. మా కమ్యూనిటీకి వచ్చింది కానీ ఎమ్మెల్యేకి దాంట్లో పాడతలేదు అంటారు కదా. పాడుతుంటే చెప్పండి, పాడుతుందని ఎమ్మెల్యే గారు అది భూమి కబ్జా చేసుకునే ప్రయత్నం చేసిండా? లేకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఇప్పించిండా? ఇటువంటి తప్పుడు సమాచారాలు ఇవ్వద్దు దయచేసి. నేను చెప్తున్నా, షాజీఖానా ఎట్టి పరిస్థితులు అక్కడ నిర్మాణం కావాలి. ఆ దయ వరకు మేము కృషి చేస్తాం. ఇది నిన్న కలెక్టర్ గారికి నేను నాయని గారికి ఇచ్చిండు, వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతాం. కృతజ్ఞతలు ఎవరికి చెప్తున్నారండి? వినయ్ భాస్కర్ చెప్పండి, కేటీఆర్కి చెప్పండి, తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్కి చెప్పండి. 5 కోట్లు కూడా శాంక్షన్ చేసినాం. నేను ఇప్పుడైతే ఇవాళైతే ప్రెస్ మీట్ ఎవరైతే పెట్టి చెప్పారో 5 కోట్లు కూడా దీంతో శాంక్షన్. 1 నెలలో మీరు 5 కోట్లు తెచ్చి ఇస్తారా? ఛాలెంజ్ కానీ మీరు 5 కోట్లు తెచ్చి ఆ షాదీఖానా నిర్మాణానికి ముందు రాని